అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను మీ నవీన్. దేశమంతటా కూడా ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగుదేశం పార్టీ కెవ్వు కేకం అనేటువంటి ఫలితాలతో ముందుకు వెళ్తుంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు చూసినట్లయితే మనకి 160 సీట్లలో ముందంజలో కొనసాగుతుంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి. అయితే తెలుగుదేశానికి సంబంధించి ప్రస్తుతానికి 136 సీట్లు, జనసేన 19, బీజేపీ 5 స్థానాల్లో ముందంజలో ఉంది. వైసీపీ కేవలం 7 స్థానాల్లోనే ముందంజలో ప్రస్తుతానికైతే నడుస్తూ ఉంది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ అన్ని కూటమికి సంబంధించిన అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ కూడా 17,000 మెజారిటీతో ముందంజలో ఉన్నట్టు ఇప్పుడే మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే జగన్ మినహా మిగతా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం కూటమి హవానే నడుస్తుంది. ఇక్కడ జగన్ ఏమాత్రం కూడా ఈసారి ఎన్నికల్లో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పనికిరాలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్ చేసినటువంటి పరిపాలనా విధానంలో ప్రజలు పడినటువంటి తీవ్ర ఇబ్బంది ప్రజలు మార్పు కోరుకునే విధంగా చేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, ఇతరత్ర అభివృద్ధి లేకపోవడం, కేవలం పెన్షన్లు డబ్బులు అనే మాటతోనే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాలం గడిపిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. ప్రస్తుతానికి 2024 ఎన్నికల్లో జగన్ని మట్టుబెట్టే విధంగా, జగన్ పార్టీని మట్టుబెట్టే విధంగా ఏపీ ప్రజలు కంకణం కట్టుకున్నట్టుగా ఈరోజు వెలువడుతున్నటువంటి ఫలితాలే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయితే ఇప్పటికే 160 సీట్లలో కూటమి ఆధిక్యంలో. అయితే ఇప్పటికే పోలీసులు చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకుని చంద్రబాబు నాయుడు ఇంటికి భారీ భద్రతతో కూడినటువంటి ప్రోటోకాల్తో పోలీసులు భద్రతని ఇప్పుడే ప్రస్తుతానికి అక్కడ చేరుకుని కల్పించే దిశగా ఉన్నారు. ఇక చూస్తూ ఉంటే గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కౌంటింగ్ సెంటర్లో నుంచి తన ఓటమిని ఒప్పుకునేటువంటి విధంగా అలిగి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. తర్వాత గన్నవరం నియోజకవర్గంలోంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కూడా కౌంటింగ్ సెంటర్లో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏపీలో నెలకొంది. అయితే నిన్నటి వరకు కేకే సర్వే ఇచ్చినటువంటి రిజల్ట్సే ఏపీలో నిజం కానున్నాయా అన్నటువంటి డౌట్ కూడా ఇప్పుడు ప్రజల్లో వెలుగుంది. ఎందుకంటే కేకే 161 సీట్లు కూటమి చేపడుతుందని వస్తే దాదాపుగా 160, ఇంకా 1 సీటు మాత్రమే మిగిలింది. ప్రస్తుతానికి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇంటికి అధికారులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఏపీలో మార్పు మొదలవబోతుంది. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టబోతున్నారు. భారీ మెజారిటీ అంటే ప్రభంజనం, తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. 160 సీట్లు. పోయినసారి వైసీపీకి 151 సీట్లు వస్తే దాన్ని క్రాస్ చేసి రికార్డు సృష్టించే దిశగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ఎన్నికల రిజల్ట్స్ అయితే ప్రస్తుతానికి మనకి తెలుపుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు చూసినట్టయితే వైసీపీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది. నూజివీడు, పెడన, పామరు, పెనమలూరు, తిరువూరు, గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, కైకలూరు, ఏలూరు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి ముందంజలో కొనసాగుతూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా ఒక్క స్థానంలో కూడా బోని చేయనటువంటి పరిస్థితి ఏపీలో నెలకొంది. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను.